చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనించగలగాలి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, శరీరము తనకు క్షేమాభివృద్ధిని కలగజేసుకుంటుంది. అది క్షేమాభివృద్ధి కలగజేసుకున్నట్లుగా శిరస్సు అయినటువంటి ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఈ రెండు విషయాలు ఒకసారి రాత్రికాల సమయంలో గమనిద్దాం. ఒకటి, చక్కగా అమర్చబడి. రెండు తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఈ రెండు విషయాల మీద దృష్టి ఉంటే, క్షేమాభివృద్ధి కలగాలి అంటే, శరీరమునకు క్షేమాభివృద్ధి కలగాలంటే, వాక్యంలో ప్రభు అంటాడు, పౌలు చెప్తున్నాడు, ఆయన శిరస్సు అయి ఉండగా అంటాడు. ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉండగా ఆయన నుండి ఏంటంట, ఆయన నుండి శిరస్సు ఒక ప్రక్క నుండి తనంతట తాను అమర్చబడిన శరీర అవయవాల గురించి మాట్లాడాల. శరీరానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే, ఇక్కడ శరీరమును బట్టి ఆలోచన చేస్తే, శరీరము సంఘమునకు సాదృశ్యం. అయితే ఇప్పుడు సంగమనబడిన శరీరం అంట, ఈ సంగమనబడిన శరీరానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. ఇప్పుడు శిరస్సులో నుండి సర్వ శరీరం అమర్చబడాలి. ఎక్కడి నుంచి అమర్చబడాలి? శరీరం ఎక్కడి నుంచి అమర్చబడాలి? శిరస్సులో నుండి అమర్చబడాలి. శిరస్సు లేకుండా అంటే తల లేకుండా మిగిలిన అవయవాలన్నీ ఏర్పడిపోయి చక్కగా పనిచేసుకుంటున్నాయి అనుకోండి, అది ఏమైనా సాధ్యమైతే అన్ని సక్రమంగా పనిచేయడం కుదురుతుంది. అలాగా శిరస్సు లేకుండా అన్నీ చక్కగా అమర్చబడిపోతాయా? అసలు శిరస్సు లేకుండా చక్కగా అమర్చబడడం అనేది అసాధ్యం. ఎందుకంటే శిరస్సుకు తెలుసు, శిరస్సులో ఏముందంటే మెదడు ఉంది. శిరస్సుకు తెలుసు ఏ అవయవం ఎక్కడ ఏర్పడాలో శిరస్సుకు తెలుసు. కనుక ఈ శిరస్సు శరీరమును చక్కగా అమర్చుకుంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘ నిర్మాణ క్రమాన్ని కూడా ప్రభు యేసుక్రీస్తు పౌలు భక్తుల ద్వారా ఈ పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. సంఘ నిర్మాణ క్రమం చక్కగా అమర్చబడాలి. ఎక్కడ పెడితే అక్కడ అమర్చబడ్డం కాదు. చాలా మంది కొన్ని పజిల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకొచ్చి అమర్చితేనే ఓ రూపం, ఓ ఆకారం ఏర్పడుతుంది. అన్నీ ఒకే శరీరంలోని అవయవాలే కనుక ఏది ఎక్కడున్నా పర్లేదులే, అంతా ఒకే శరీరానికి సంబంధించింది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ దాన్ని తీసుకెళ్ళి పెట్టలేం కదా. పెడతామంటే పెడితే కుదురుతుందా? ఏదైనా అదే శరీరంలో అవయవాలు కదా అని చెప్పి ఎక్కడైనా ఏదైనా శరీరం అవయవమే కదా, ఆ శరీరానికి సంబంధించినటువంటి అవయవాలే కదా అని వాటి క్రమాన్ని తప్పించి, వాటి స్థానాన్ని తప్పించి, వాటి అమరికను తప్పించి మనం దాన్ని ఎలాగెలా అమర్చేస్తామా? అమర్చలేము. ఎందుకు? అమర్చితే మనం మేలు జరుగుతుందా? ప్రయోజనం జరుగుతుందా? దేవుని వాక్యాన్ని బట్టి
ఈ రాత్రికాల సమయంలో మాట చెప్తున్నాను, ఇప్పుడు మనకున్న శరీర అవయవాలున్న స్థానంలో ఏమాత్రం మనం మార్పు చేద్దామని చూసినా, ఏమాత్రం మనం మార్పు చేద్దామని చూసినా ఎక్కడ క్షేమం ఉండదు, ఎక్కడ క్షేమం ఉండదు. ఏ ఒక్క అవయవాన్నైనా మార్చి చూడండి, ఏ ఒక్క అవయవాన్నైనా తన స్థానం నుంచి తప్పించి చూడండి, క్షేమం ఉంటుంది శరీరానికి. మీ శరీర అవయవాలే కదా, మార్చుకోవచ్చు కదా. ఆ శరీర అవయవంలోని భాగాలే కదా, దాని అమరికను మార్చొచ్చు కదా, దాని స్థానాన్ని మార్చొచ్చు కదా. మారిస్తే ఏమైంది? ఇప్పుడు మన కళ్ళు ఎదురున్నాయి, శరీర అవయవాలే కదా, మన శరీరమే కదా. ఈ శరీర అవయవంలో ఈ కళ్ళు అనబడిన అవయవాలను కనుక మార్చి వెనకాల పెట్టామనుకోండి, స్థానాన్ని తప్పించాం, క్షేమం ఉంటుందా? మన ముక్కు ఉంది, ముక్కు తీసుకెళ్ళి ఎక్కడో పైన పెట్టాం, క్షేమం ఉంటుందా? నోరు తీసుకెళ్ళి ఎక్కడో ఈ వెనకాల పెట్టాం, క్షేమం ఉంటుందా? కాళ్ళు తీసుకొచ్చి పైన పెట్టి చేతులు తీసుకెళ్ళి కింద పెట్టాం, క్షేమం ఉంటుందా? ఉంటుందా? మన అవయవాలలో ఏ అవయవమునైనా తన స్థానాన్ని మార్చి దాని యొక్క అమరికను కనుక మార్పు చేస్తే క్షేమం ఉండదు. ముందు ఏముండదు? క్షేమం ఉండదు. దేవునికి ముక్కు ఉండాల్సిన చోట్ల కళ్ళు పెట్టి, కళ్ళు ఉండాల్సిన చోట్ల ముక్కు తీసుకెళ్ళి పెట్టామనుకోండి, క్షేమం ఉందా? చిన్న మార్పేగా, కాస్త కిందకి జరిగింది అంతేగా, పెట్టచ్చుగా. ఏమైంది తెలుసా? ఈ పాటి అందరూ కొద్ది గుడ్డోడు అయిపోయాడు. కారణం ఏంటంటే కింద ఎన్నిసార్లు పడ్డామో చిన్నప్పుడు కదా, చిన్నప్పుడు పడినప్పుడల్లా ముక్కు ప్యాచ్ చేయాలి. అదే ఒకవేళ ఆ స్థానంలో కళ్ళు ఉంటే కళ్ళు పోయాయి కదా, ఈ పాటికి అందరూ గుడ్డోళ్ళు. అందుకనే చిన్న మార్పు కూడా చేయలేము. అది చక్కగా అమర్చబడింది. ఆ చక్కగా అమర్చబడడానికి గల కారణం ఏంటంటే శిరస్సు దానిని అలా అమర్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు శిరస్సు అనబడిన క్రీస్తు యేసు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయించుండగా అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సు అయి ఉండగా ఆయనలో నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడుతుంది. ఇప్పుడు శరీరం అనగా దేవుని సంఘమై ఉంది కనుక ఇప్పుడు అవయవాలమై ఉన్నటువంటి మనందరం, ఎందుకంటే సంఘమున్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క అవయవముతో పోల్చబడ్డాడు. ఒక్కొక్క అవయవం అనుకోండి, మనందరం కూడా ఒకే శరీరంలోని అవయవాలం. ఈ అవయవాలన్నిటినీ కూడా శిరస్సు అనబడిన క్రీస్తు చక్కగా అమర్చాడంట. ఈ అమర్చబడినటువంటి ఈ స్థానం ఉందే, నీకు ఇచ్చిన స్థానం ఉందే, నిన్ను పెట్టిన స్థానం ఉందే, అది నీకు క్షేమాన్ని కలగజేస్తుంది, సంఘం అంతటికి క్షేమాన్ని కలగజేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన స్థానం, దేవుడు నీకు అప్పగించిన భారం, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, దేవుడు నీకు అప్పగించినటువంటి విధానం, దేవుడు నీకు అప్పగించిన తలాంతు, దేవుడు నీకు అప్పగించిన సామర్థ్యాలు దేని కొరకై అంటే అది క్షేమం కొరకు. నీ క్షేమం కొరకు, శరీరం యొక్క క్షేమం కొరకు. ఇది కాదు అని నా స్థానం నేను మార్చుకుంటాను, దేవుడు నన్ను అమర్చిన స్థానంలో నేను ఉండను, నాకు ఇష్టం వచ్చినటువంటి స్థానంలో నేను ఉంటాను, నా స్థానాన్ని నేను కోరుకున్న స్థానం దగ్గరికి నేను వెళ్తాను అని అనుకుంటే నీకు క్షేమం ఉండదు, శరీర అవయవానికి, శరీరాలన్నిటికీ క్షేమం ఉంటుందా? నేనన్నా తక్కువ తిన్నానా అని చెప్పి కాళ్ళు కనుక నేను తల దగ్గరికి వెళ్ళాలి, నేను కళ్ళ స్థానంలో ఉండాలి నేను అని కనుక తన స్థానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకోండి, ఏమైంది? క్షేమం ఉంటుందా? ఉండదు. కళ్ళు ఉండాల్సిన స్థానంలో కళ్ళే ఉండాలి. దేవుడు అక్కడ అందుకే పైన పెట్టాడు హెడ్ లైట్. దేవుడు 2 కళ్ళను మనకి దీపాలాగా పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ దీపాలు నా చోటన నేను వేరే వస్తువులు చెవులు ఉంటానంటే కుదురుతుందా?
నీ స్థానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అది క్షేమం కాదు శరీరానికి. చక్కగా అమర్చాడు ప్రభు, ఓ ప్రణాళిక చొప్పున, ఓ పద్ధతి చొప్పున. దేవుడు నీకు ఇవ్వాల్సిన తలాంతులు నీకు ఇచ్చి, నీకు ఇవ్వాల్సిన బాధ్యతలు నీకు ఇచ్చి, నీ మీద పెట్టాల్సిన భారం నీ మీద పెట్టి నిన్ను ఒక స్థానంలో పెట్టాడు. నీ స్థానాన్ని మార్చుకోవద్దు. నీ స్థానాన్ని మార్చుకోవద్దు. నీ స్థానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కనుక అది నీకు క్షేమం కాదు, శరీర అవయవాలు, శరీరం అంతటికి క్షేమం కాదు. దేవునిలో నుండి చక్కగా అమర్చబడింది. శిరస్సు అయిన దేవునిలో నుండి ఈ క్రమం అనేది చక్కగా అమర్చబడింది. దేవుడికి ఇచ్చిన స్థానంలో నువ్వు ఏం చేయాలంటే, దేవుడి ఇక్కడ వాక్యం చెప్తుంది, అవయవాలు తమ తమ పరిమాణము చొప్పున పనిచేయాలంట. తమ తమ పరిమాణము చొప్పున అవి పనిచేయాలి. తమ తమ పరిమాణం అంటే దేవుడు నీకు అప్పగించిన స్థానం, నీకు అప్పగించిన పరిధి, నీకు అప్పగించిన పరిస్థితులు, నీకు అప్పగించిన తలాంతులు, నీకు అప్పగించిన ప్రదేశం, నీకు అప్పగించిన స్థానం, దాంట్లో పనిచేయాలి. అప్పుడే క్షేమం కలుగుతుంది శరీరానికి. చాలా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, చక్కగా అమర్చబడినటువంటి అవయవాలన్నీ కూడా, చక్కగా అమర్చబడిన అవయవాలన్నీ కూడా అవంట తమ తమ పరిమాణం చొప్పున పనిచేయాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తమ తమ పరిమాణము చొప్పున పని చేయాలి. పరిమాణము చొప్పున పని చేయించుండగా అప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. రెండు విషయాలు, ఒకటి చక్కగా అమర్చబడాలి. ఎక్కడ నుంచి అమర్చబడాలి? మనం నచ్చినట్టుగా మన స్థానాన్ని మనం ఎన్నుకొని కోరుకొని అమర్చుకోవడం కాదు. దేవుని యొక్క క్రమము చొప్పున శిరస్సు అయిన క్రీస్తులో నుండి చక్కగా అమర్చబడాలి. దేవుడే మనల్ని అమరుస్తాడు, ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. అలా అమర్చబడినటువంటి శరీరానికి క్షేమం, అభివృద్ధి ఉంటుంది. రెండు, నీవు అమర్చబడిన స్థానంలో ఉన్న నీవు చక్కగా నీకు ఇవ్వబడిన పరిమాణం చొప్పున పనిచేయాలి. నీకు ఇవ్వబడిన పరిమాణం చొప్పున పని చేయాలి. అందుకే అంటారు కదా, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తే సమస్య రాదు. ఎవరి పని వాళ్ళు చేస్తే సమస్య రాదు. అందుకే తెలుగులో మంచి సామెత చెప్తారు, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి. కుక్క పని గాడిద చేసినా, గాడిద పని కుక్క చేసినా రెండింటికి ప్రమాదం అవుతుంది. కనుక ఏం చేయాలంటే, దేవుడు నీకు ఏ పరిమాణం చొప్పున నీకు బాధ్యత అప్పగించాడో, ఏ స్థానంలో ప్రభు నిన్ను పెట్టాడో, అమరించాడో, సంఘంలో శరీరంలో అవయవముగా నిన్ను ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో నీకు ఇవ్వబడినటువంటి పరిమాణం చొప్పున నీకు పనిచేస్తే క్షేమాభివృద్ధి కలుగుతుంది. అది కాక నీ స్థానాన్ని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అది మనకు క్షేమం కాదు. శిరస్సుకు అమర్చబడినటువంటి ఈ శరీరం అంతా కూడా శిరస్సులో నుండి చక్కగా అమర్చబడుతుంది కనుక క్షేమాభివృద్ధి కలుగుతుంది. అది కాకుండా శిరస్సు చెప్పిన మాట వినకుండా, ఎప్పుడైనా సరే తలలో మెదడు ఉంది, మెదడు చెప్పిన మాటలన్నీ కూడా శరీర అవయవాలన్నీ వింటాయి. కాళ్ళు శరీరంలో అవయవమే కనుక, చేతులు శరీరంలో అవయవమే కనుక, కళ్ళు శరీరంలో అవయవమే కనుక, ఇవన్నీ కూడా ఎవరి మాట విని ప్రయాసపడతాయి, ఎవరి మాట విని కష్టపడతాయి, ఎవరి మాట విని పనిచేస్తాయి అంటే శిరస్సు మాట వినే. తలలో వచ్చిన ఆలోచనను బట్టి తల చెప్తుంది, నువ్వు పలానా ప్రాంతానికి నడిచి వెళ్ళు అంటే వెంటనే కాళ్ళు సహకరిస్తాయి, పని చేసి వెళ్తాయి. వెళ్ళడానికి ఇదిగో నువ్వు జాగ్రత్తగా కింద పడిపోకుండా చూడు అంటే ఈ కళ్ళు వెళ్ళే మార్గం అంతా కూడా ఎక్కడ మనం పడిపోకుండా గోతులు అన్ని ఎత్తుపల్లాలని చూసుకుంటా ముందుకు చూడడానికి కళ్ళు సహకరిస్తూ ఉన్నాయి. దానికి కావలసిన శక్తి, దానికి కావలసిన బలం కండరాల నుంచి మనకు అందడానికి రక్తం పనిచేస్తూ ఉంది. రక్తం మన శరీర అవయవాలను తిరగడానికి గుండె పనిచేస్తూ ఉంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి ఊపిరితిత్తులు పనిచేస్తాయి. అన్ని అవయవాలు ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ వాటి పరిమాణం చొప్పున పనిచేస్తూ శిరస్సు ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చడానికి అన్ని కూడా కలిసి ప్రయాసపడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని కూడా శిరస్సు మాట వింటున్నాయి. ఈ శిరస్సు మాట వినడం మానేసి అవయవాలు గనక తమ తమ పరిమాణం చొప్పున పనిచేయకుండా తమ తమ స్థానములు అమరికలు గనక మార్చుకోవాలని ప్రయత్నించిన క్షేమం కలుగుతుంది. శిరస్సు ఆధీనములో నుండి
పక్కకు తొలగిన ప్రతి అవయవం ప్రమాదకరమే. శిరస్సు ఆధీనంలో నుండి తమ తమ పరిమాణము చొప్పున పని చేయని ప్రతి అవయవం ప్రమాదకరమే. ఎందుకో తెలుసా? చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే సైంటిఫికల్ ప్రూఫ్స్తో మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కణాలతో నిర్మాణం అయి ఉంటాయి. మన శరీరంలో మెదడిచ్చినటువంటి సంకేతాలు, ఆదేశాల మేరకు అవయవాల్లో అన్నీ కూడా కణాలు ఏర్పడుతూ ఉంటాయి, కణాలు పుడతా ఉంటాయి, కణాలు చస్తూ ఉంటాయి, మరలా చనిపోయినటువంటి కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. పైన వచ్చిన ఆదేశాల మేరకు ఈ పైన వచ్చిన ఆదేశాలను ఎప్పుడైతే శరీర అవయవాలు వినడం మానేసాయో, ఆ క్రమాన్ని పాటించడం మానేసాయో, వాటికి ఇచ్చినటువంటి ఆ పరిమాణం చొప్పున పనిచేయడం మానేసాయో, అక్కడ అవయవాలలో అన్యూజువల్ గ్రోత్ అంటారు. అంటే కణాలు వాటంతటా అవే పుట్టుకొస్తా ఉంటాయి. కణాలు వాటి అంతటవే శిరస్సు చెప్పిన మాట, మెదడు చెప్పిన మాట, హైకమాండ్ చెప్పిన మాట వినకుండా వాటంతటా అవి పుట్టుకొస్తా ఉంటాయి. అలా పుట్టుకొచ్చినవన్నీ కూడా ఎక్కడ పుట్టుకొచ్చినా ఆ కణాలన్నీ కూడా ఒక గొప్ప కణికలా మారుతాయి. దాన్ని డాక్టర్ అంటారు క్యాన్సర్. దాన్ని ఏమంటారు? క్యాన్సర్. అది ఆదేశాలు చెప్పినటువంటి శిరస్సు మాటకు లోబడాలి. దాని ఇష్టానుసారంగా రిప్లికేషన్ జరుగుతూ లోబడాలి. తన పరిమాణం చొప్పున పనిచేయాల్సి తన పరిమాణం చొప్పున పనిచేయడం మానేసి దాని ఇష్టానుసారంగా పనిచేయడం మొదలెట్టింది. మన శరీరంలో భాగమే, కానీ దాని ఇష్టానుసారంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. దాన్నే డాక్టర్లు వైద్య భాషలో క్యాన్సర్. దాని పరిమాణం అలా పెరుగుతూ ఉంటే క్షేమం, ఆరోగ్యంగా శరీరానికి క్షేమం ఉందా? కొన్నాళ్ళకి అది విపరీతంగా పెరుగుతుంది, గాయపరచబడుతుంది, భయంకరమైన గుండె ఏర్పడుతుంది. అది మానక అది శరీరాన్ని సంపూర్ణంగా మరణానికి దారితీస్తుంది. క్షేమంగా శరీరం ఒక అవయవంలో ఒక భాగం తన స్థానాన్ని తప్పించుకొని శిరస్సు మాట వినకుండా తనంతట తాను పనిచేయడం, తన స్థానాన్ని తప్పించుకోవడం, తనకు అప్పగించబడిన పరిమాణం చొప్పున పని చేయకపోవడం వల్ల సర్వ శరీరమే మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ రాత్రికాల సమయంలో నేను చెప్పలేనటువంటి మాట ఏంటంటే, సంఘం అనబడినటువంటి శరీరము శిరస్సు అయిన క్రీస్తుకు లోబడాలి. మొట్టమొదటిది. రెండు, ఆ శిరస్సులో నుండి చక్కగా అమర్చబడాలి. శిరస్సులో నుండి చక్కగా అమర్చబడాలి. శిరస్సులో నుండి చక్కగా అమర్చబడడం అంటే శిరస్సు నీకు ఏ స్థానం ఇస్తే ఆ స్థానం తీసుకో. పైన కళ్ళు పెట్టి, కింద ముక్కు పెట్టి, దాని కింద నోరు పెట్టేట్టు ఆ స్థానం అది తీసుకోవాలి అంతే. చేతులు పైన పెట్టాడు, కాళ్ళు కింద పెట్టాడు, ఆ స్థానం తీసుకోవాలి. చేతులు తీసుకోవాల్సిన స్థానం చేతులు తీసుకోవాలి, కాళ్ళు తీసుకోవాల్సిన స్థానం కాళ్ళు తీసుకోవాలి. అన్నిటికంటే పాదాలు చాలా చీపండి, కాళ్ళు చాలా తేలికండి, కాళ్ళు చాలా చులకనండి. కాబట్టి నాకు ఆ దీన స్థితి నాకు వద్దు, ఆ కాళ్ళు అనుకుంటే ఆ నీచ స్థితి నాకు వద్దు, నేను అక్కడ ఉండను, పైన ఉంటాను అంటే ఆ శరీరానికి ఏమన్నా అర్థం ఉంటుందా? ఉండదు. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని, నీ పరిమాణం చొప్పున పనిచేయడానికి దేవుడు నీకు నియమించినటువంటి స్థానాన్ని దేవునిలో నుండి చక్కగా అమర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడే క్షేమం కలుగుతుంది. అప్పుడే ఆ శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. తర్వాత రెండవది, ఆ క్రమములో దేవునిలో నుండి, అదే ఆ శిరస్సులో నుండి చక్కగా అమర్చబడి తన పరిమాణం చొప్పున అది పనిచేయాలి. తన పరిమాణం చొప్పున తన పరిధిలో పనిచేయాలి అంతే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తన పరిధిలో పరిమాణం చొప్పున అంటే దేవుడు నీకు అప్పగించిన పరిమాణం, నీ పరిధి చొప్పున పనిచేయాలి. నీకు అప్పగించిన పనిని, నీకు అప్పగించిన తలాంతుని బట్టి, నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి నీకు ఇవ్వబడిన పరిమాణంలో పనిచేయాలి. నీకు ఇవ్వబడిన పరిమాణంలో కాకుండా నేను పక్కన దగ్గర కూడా ఏం వెళ్తానంటే క్షేమము కాదు, క్షేమము
నీకు ఇవ్వబడిన పరిమాణం చొప్పున ఏం చేయాలంట? పని చేయించుండగా చక్కగా అమర్చబడాలి. రెండు, నీకు ఇవ్వబడిన పరిమాణం చొప్పున నీకు ఎంత పరిమాణం ఇచ్చాడో అంతే పరిమాణం, నీకు ఎంతవరకు అవకాశం ఇచ్చాడో అంతవరకు. అలా ఎవరైనా క్రీస్తు శరీరం అనబడిన సంఘములో దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత చక్కగా అమర్చబడి, తమ తమ పరిమాణము చొప్పున దేవుడు వారికి అప్పగించిన పనిని చేస్తూ ఉంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కాకుండా భిన్నంగా శరీరమును అనబడినటువంటి సంఘము శిరస్సు అయిన క్రీస్తులో నుండి చక్కగా అమర్చబడకపోయినా, అమర్చబడడానికి ఇష్టం లేక నేను అక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను అని సొంత నిర్ణయాలు తీసుకుని సొంత కోరికల మేరకు నేను అమెరికాలో నేను ఆ స్థానం నాది, ఈ స్థానం నాది, ఈ స్థానం నాకొద్దు, ఆ స్థానం అయితే నాకు కావాలి అని ఆ అమెరికను నువ్వు మార్చిన, నీకు ఇవ్వబడిన పరిమాణం చొప్పున నువ్వు పనిచేయడం మానేసిన, అతిక్రమించిన క్షేమం ఉండదు. అందుకే దేవుడు చక్కగా సంఘక్రమాన్ని శరీరంతో పోల్చాడు. సంఘక్రమం మనకు అర్థం కావాలంటే ఎందుకు అది క్షేమం కాదో, ఎందుకు అది తన క్షేమస్థితిని కోల్పోద్దో, ఎందుకు అభివృద్ధి లేకుండా ఉంటుందో సంఘము దేవుడు మనకి చక్కగా అర్థమయ్యేటట్టుగా తెలియజేయడానికి శరీర నిర్మాణాన్ని మన ముందు ఉంచాడు. శరీర నిర్మాణాన్ని మనకు తేలికగా అర్థం కావడానికి ఈ ఉపమానంలో లేకపోతే పౌలు భక్తుని నోట ఆ మాటలు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మీరు అర్థం చేసుకునేటప్పుడు సంఘంలో ఏంటి వాళ్ళే ఎలా పని, నేను ఈ పని కూడా చేస్తా, వాళ్ళ వరకేనా నాకు స్థానం ఉందా అని అనుకుంటూ ఉంటాం కదా చాలాసార్లు. అలా అనుకునేటువంటి క్రమాన్ని బట్టి ఇప్పుడు శరీరంతో పోల్చాడు దాన్ని. ఇప్పుడు శరీరంలో అవయవం అయ్యే పైన ఉంటాయా అని కాళ్ళని మిగతా అవయవాలన్నింటి మీద పాపించుకొని నిలబడ పైన ఉంటా అంటే క్షేమం ఉంటుందా? ఉండదని అర్థం చేసుకోవడానికై నీవు సంఘంలో దేవుడికి ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో నువ్వు చక్కగా అమర్చబడాలి అని చెప్పడానికి దేవుడు శరీరాన్ని మనకి సాదృశ్యంగా ఉంచాడు. దేవుడికి తెలుసు కదా ఏ స్థానమే బాగోదు, దేవుడికి తెలుసు కదా ఏది ఎక్కడ అమర్చాలో. తెలీదా? శిరస్సు తెలీదా ఏది ఎక్కడ అమర్చుకోవాలో, ఏది ఎక్కడ అమర్చుకోవాలని తెలీదా? శరీరానికి అవయవాలన్నీ కూడా ఏది ఎక్కడ ఏర్పరచబడాలో శిరస్సుకు అర్థం కాదా? శిరస్సుకు తెలీదా? దేనితో ఏ పని చేయించుకోవాలో శిరస్సుకు అర్థం కాదా? తెలుసు. అందుకనే శిరస్సు తన అవయవాలన్నింటినీ కూడా చక్కగా అమర్చుకుంటుంది. చక్కగా అమర్చుకుంటుంది. చేతులు ఎక్కడ పెట్టుకోవాలో, కాళ్ళు ఎక్కడ పెట్టాలో, తలలో ఉన్నటువంటి కళ్ళు, చెవులు ఎక్కడ పెట్టుకోవాలో, కళ్ళు ఎక్కడ పెట్టాలో, ముక్కు ఎక్కడ పెట్టాలో, అన్ని అవయవాలు వేటి స్థానంలో వేటి పరిస్థితుల్లో వాటిని చక్కగా అమర్చుకోవాలో శిరస్సుకు తెలుసు. కనుకనే అది ఒక క్రమములో చక్కగా అమర్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థానాన్ని తప్పించుకుని ప్రయత్నించేవా నష్టపోతాం. శరీరం క్షేమంగా ఉండదు, అభివృద్ధి చెందదు. కనుక దేవుడు ఈ ఉపమానం ద్వారా లేకపోతే ఈ యొక్క సాదృశ్యం ద్వారా దేవుడు శరీరాన్ని, శిరస్సుని సంఘముతోనూ శిరస్సు అయిన క్రీస్తుతోనూ పోల్చి మన అమరిక, మన ఏర్పాటు, మన పరిమాణాన్ని మనకు తెలియజేస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి అమరిక చొప్పున ఏర్పరచబడాలి, దానిలో నువ్వు చక్కగా అమర్చబడాలి. రెండు, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానంలో నీ పరిమాణం చొప్పున నీవు పనిచేయాలి అని దేవుడు చాలా చక్కగా తన వాక్యం ద్వారా ప్రభు మనతో శరీర క్రమాన్ని, శరీర నిర్మాణం యొక్క క్రమాన్ని ప్రభు మనకు తేటగా తెలియజేస్తున్నాడు. సంఘానికి ఎప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుందో, శరీర అవయవాలు ఎలా ఉంటే వాటికి క్షేమం కలుగుతుందో, సంఘానికి అవయవాలమైన మనం ఎలా ఉంటే క్షేమం కలుగుతుందో తన వాక్యం ద్వారా శరీరంతో, అవయవాలతో, సంఘములను విశ్వాసమైన మనల్ని పోల్చి ప్రభు తేటగా సూటిగా మనతో మాట్లాడారు. శరీరంలో అవయవాలు క్రమం తప్పినా శరీరానికి క్షేమం ఉండదు. సంఘంలో విశ్వాసులు తమ పరిమాణం చొప్పున పని చేయకపోయినా తన అవి అమర్చబడినటువంటి స్థానాలను తప్పించిన సంఘానికి క్షేమం ఉండదు అని తెలియచేయడానికి ప్రభు ఈ మాటలను ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుల ద్వారా తెలియజేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు మానవులుగా మనకు ఆలోచన చాలా ఉంది. మనుషులుగా మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. మన అమరికను బట్టి ఎప్పుడు
మనము ఎప్పుడు కూడా దాన్ని తప్పుపట్టడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడు కూడా అమరికను బట్టి, మనం అమర్చబడిన స్థానాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా తప్పుపట్టకూడదు. దేవుణ్ణి లేకపోతే శరీర అవయవాలను ఏర్పరచినటువంటి ఆ క్రమాన్ని చూస్తే ఎప్పుడైనా దిగువ స్థానంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శిరస్సును తప్పుపడతాయా? శిరస్సును తప్పుపడతాయండి. నన్ను ఈ స్థానంలో ఉంచాడు, నన్ను ఎక్కడ పెట్టాడు, ఎందుకు పనికిరాని దాన్ని ఇలాగ కింద పెట్టాడు, ఎందుకు పనికిరాని వెనకాల పెట్టాడు అనుకుంటాయా? ఎవరికి కనపడకుండా లోపల పెట్టాడు మిగతా ఎన్ని అలంకరించుకోవడానికి కదా. ముక్కులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, మెడ ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అవి చక్కగా అమర్చుకుంటున్నాయి. అవును కదా, అవన్నీ కూడా అలంకరించుకుంటున్నాయి. ముక్కుకేమో ముక్కు పెట్టుకుంటారు, చెవులు పెడతారు, మెడకు పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. కాళ్ళకు పెట్టుకున్నాయి, కాళ్ళ వేసుకుంటారు, చేతులు పెట్టుకుంటారు, ఏళ్ళ పెట్టుకుంటారు. అవన్నీ బయట బాగా కనపడుతున్నాయి. మేమేమో లోపల కిడ్నీలాగా, గుండెలాగా, లివర్ లాగా లోపల మేము ఎవరికి కనపడతలేదు, మేము చేసే పని ఎవరికి తెలియట్లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని కనుక అవయవాలు లోపల ఉన్నాయని బాధపడతాయా? బాధపడితే ఏమైంది? బాధపడబోయి. ఎందుకని? దేవుడు వాటిని అమర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు వాటిని అక్కడే అమర్చాడు. అవి బాహ్యంగా కనబడటానికి కాదు. కాబట్టి దేవుడు ఇచ్చిన స్థానాన్ని మనం అర్థం చేసుకోకే మనం మన మానవ ఆలోచన మేరకు మేము లోపలే ఉన్నామా, కనబడకుండా ఉన్నామా, మా స్థానం తక్కువ అన్న అభిప్రాయాలన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ శరీరంలో ఉన్న అవయవాలు దేవుడు పెట్టి స్థానం దేనికి వాళ్ళని ఇచ్చాడు. అవి వాటి పరిమాణం చొప్పున పనిచేస్తున్నాయి. కనుకనే శరీరం ఆరోగ్యంగా క్షేమంగా ఉంటుంది. ఆ క్రమాన్ని తప్పించితే శరీరానికి క్షేమం కాదు, అభివృద్ధి కాదు. దేవుడి సంఘమై ఉన్న మనం కూడా అంతే. దేవుడు మనకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో చక్కగా ఇమిడిపోవాలి. ఏమవ్వాలి? చెప్పండి, ఇమిడిపోవాలి, అమర్చబడాలి. రెండవది, మనకిచ్చినటువంటి పరిమాణం చొప్పున మన శక్తివంచులు లేకుండా పనిచేయాలి. అప్పుడే శరీరానికి క్షేమం కలిగినట్లుగా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏ అవయవమైనా చివరి వరకు తన పని చేస్తూనే ఉంటుంది. ఎక్కడ ఆగిపోవడానికి ఇది చూడదు. నేను పని చేయలేకపోతున్నాను, మొండికేయదు, నా వల్ల కాదు, నేను నీరసం, నాకు వయసు పెరిగిపోయిందని చెప్పేది ఆగిపోతాను. చివరి వరకు అది చేయగలిగినంత పని చేస్తూనే ఉంటుంది. తుది శ్వాస వరకు కూడా ప్రతి అవయవం అది చేయవలసిన పని చేస్తూనే ఉంటుంది. కొద్దో గొప్ప చేయవలసిన చేస్తూనే. ఇక తర్వాత చివరిగా మొత్తం పూర్తిగా చేతులు ఎక్కిన తర్వాత అవయవాలకి కూడా ఫెయిల్. అప్పుడే మరణం వస్తుంది శరీరానికి. అంతవరకు అవి దేవుడు వాటికి ఇచ్చిన పరిమాణం చొప్పున వాటి క్రమాన్ని నెరవేరుస్తూనే ఉంటాయి. దేవుడికి స్తోత్రం. అప్పుడు క్షేమాభివృద్ధి శరీరాన్ని కలిగినట్లుగా సంఘం అనబడినటువంటి క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలమైన మనము కూడా దేవుడు మనకి ఏర్పరిచినటువంటి ఆ ఏర్పాటులో, ఆ అమరికలో, ఆ స్థానంలో చక్కగా అమర్చబడి మన పరిమాణం చొప్పున తుది శ్వాస వరకు సంఘంలో శరీరములో చక్కగా పనిచేస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇది కాక శిరస్సు మాట వినకుండా శిరస్సు క్రమాన్ని వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా ఎంత ప్రయాసపడినా క్షేమాభివృద్ధి కలగదు. పైగా అది మనకి ప్రమాదమే తీసుకొస్తుంది. అది క్షేమాన్ని కలగజేసే ఆ అమరిక, క్షేమాన్ని కలగజేసే పరిమాణం చొప్పున పనిచేసే పద్ధతి దేవుడు శరీర అవయవాలకు శిరస్సు అయి నుండి ఎలా అప్పగించాడో సంఘానికి అప్పగించినటువంటి ఆ స్థానాన్ని, సంఘ పరిమాణం చొప్పున పనిచేయడానికి ఇచ్చిన అవయవాల బాధ్యతను దేవుని సంఘమనబడిన శరీరములో మనం చక్కగా నిర్వర్తిద్దాం. తద్వారా సంఘానికి క్షేమాభివృద్ధిని కలగచేద్దాం. అట్టి కృప ఈ మాటలు విన్న మనకు ప్రభుత్వ చేయను గాక. ఆమేన్.